శ్రావణ మాసం మొదటి శుక్రవారం. ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుండి పూజ పూర్తి అయ్యే వరకు నా డే అనేది ఎలా గడిచిందో ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను. ఏదైనా పండగ వచ్చిందంటే అందరం చేసే ముఖ్యమైన పని ఏంటంటే ఇల్లు గుమ్మాలు కడుక్కోవాలి, ముగ్గులు పెట్టుకోవాలి, అలాగే గుమ్మానికి తోరణాలు అలంకరించాలి. ఇలా చాలా ఉంటాయి. అయితే ఈ శ్రావణ మాసం అనేది ఎందుకంత ప్రత్యేకం? అసలు ఈ శ్రావణ మాసంలో శుక్రవారానికి ఉన్న విశిష్టత ఏంటి? అలాగే రాబోయే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన కొన్ని విషయాలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు లేట్, ఈరోజు నాతో పాటు ఈ శ్రావణ శుక్రవారం పూజ, అలాగే రాబోయే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ చిన్ని ప్రపంచం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక విషయాన్ని మీతో చెప్పుకోవాలి, మనం 1000 సబ్స్క్రైబర్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఎవరైతే 1000 సబ్స్క్రైబర్ అవుతారో వాళ్ళకైతే ఒక సర్ప్రైజ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రోజు మార్నింగ్ లేస్తాం, కానీ ఇలాంటి స్పెషల్ పూజలు ఉన్నప్పుడు ఇంకొంచెం ఎర్లీగా లేస్తాం, కొద్దిగా బ్రహ్మముహూర్తంలో 5:30 కలా. అమ్మవారి వ్రతాలు పూజలంటే కాళ్ళకు పసుపు పారాని కంపల్సరీ. సోషల్ మీడియాలో ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది, హస్బెండ్స్ వచ్చేసి భార్యలకి గ్రీన్ బ్యాంగిల్స్ ఇస్తే మంచిదని చెప్పేసి. అది నిజమేనా? అవును అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నేను సప్త శనివారాల వ్రతం కూడా స్టార్ట్ చేశాను. దానికోసం ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఆ వీడియోస్ని చూడని వారు ఎవరైనా ఉంటే కూడా ప్లీజ్ గో అండ్ వాచ్. మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తుందా? గుమ్మానికి ముగ్గు పెట్టుకున్నప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్. ఇదిగో ఇక్కడ నేను పూజ చేస్తున్న మధ్యలోనే మా అమ్మ వైజాగ్ నుంచి వచ్చేసారు. ఎందుకు వచ్చారు అంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నేనే రమ్మని చెప్పాను. సో వైజాగ్ నుంచి మా అమ్మ నా కోసం వచ్చేసింది. అమ్మలు వస్తే ఇంతే కదా, మనం చాలా ఫ్రీ అయిపోవచ్చు. చెప్పాలంటే మనకు అసలు పనే ఉండదు ఇంట్లో. పెళ్ళైన ఆడపిల్లలకు మాత్రమే ఇదేంటన్నది తెలుస్తుంది. నిజమా కాదన్నది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి. మన తెలుగు ఇళ్లల్లో శ్రావణం మరియు కార్తీక మాసం అనగా ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పూజలు, వ్రతాలు, నోములు అని చెప్పి ఇంట్లో అయితే ఒక పాజిటివిటీ వచ్చేస్తుంది. అయితే ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. మన పెద్దలు పాటించిన పద్ధతులు, మన ఇంట్లో ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవిస్తూ చేసుకోవడం చాలా మంచిది. అండ్ నాకు ఇష్టం కూడాను. ఈ శ్రావణ మాసంలో మీరు కూడా ఏ పూజలు, ఏ వ్రతాలు లేదా నోములు చేస్తారన్నది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అయితే ఫస్ట్ ఇంటి పనులన్నీ పూర్తయ్యాక అప్పుడు పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాను. పూజ అనేది ఎంత సింపుల్గా చేసినా సరే మనసు పెట్టి చేసుకుంటే మీరు చేసిన పూజకి మీ మనసుకి ఒక ప్రశాంతత అనేది వస్తుంది. ఇక్కడ మా ఇంట్లో శివలింగానికి ప్రతిరోజు నీళ్ళతో అభిషేకం అనేది చేసుకుంటాము. ఇంకా శ్రావణ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండగ ఇంకోటి ఉంది, అదేనండి మన వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతానికి ముందుగా ఇంట్లో ఏమేం సిద్ధం చేసుకోవాలి, అసలు పూజకు కావలసిన సామాగ్రి ఏంటి, ఇంకా అమ్మవారిని ఎలా అలంకరించాలి, నైవేద్యాలు ఏంటి, ఇవన్నీ కూడా నేను రాబోయే వీడియోస్లో స్టెప్ బై స్టెప్ షేర్ చేస్తాను. మరి ఆ వీడియోలన్నీ చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి కదా. ఎందుకంటే శ్రావణ మాసంకి సంబంధించి మొత్తం పూజలు, వ్రతాలు, ప్రిపరేషన్స్ ఏంటి అన్నీ అప్కమింగ్ వీడియోస్లో రాబోతున్నాయి. పూజలో మొదటి స్టెప్ వచ్చేసి దీపాన్ని వెలిగించాలి. మనం ఏ పూజను మొదలుపెట్టినా మొదటగా మనం పూజించేది గణపయ్యని. ముందుగా గణపయ్యని పూజ చేసుకొని పసుపు, కుంకుమ, పువ్వులని సమర్పించాలి. ఇంకో విషయం, మన బొజ్జ గణపయ్య కూడా వచ్చే మంత్ వచ్చేస్తున్నారు. దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ కూడా చేయాలి. అయితే ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారిని అయితే పూజ చేసుకోవాలి. అయితే ఈ పూజలో భాగంగా అమ్మవారి నామాలు, అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టకం ఇలా కొన్ని ఉంటాయి. మీ దగ్గర బుక్ ఉంటే చదువుకోండి, లేదంటే అట్లీస్ట్ వినండి. పూజ చేసేటప్పుడు మన మనసులోని కోరికలనే కాకుండా మన కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా, ఇంట్లో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకోవడం మంచిది. అయితే ఈ నెల 21వ తారీఖున వరలక్ష్మి వ్రతం అనేది వచ్చింది. ఆ రోజు కుదరలేని వాళ్ళు ఏ శుక్రవారమైనా చేసుకోవచ్చు. అదే రోజు చేయాలని ఎక్కడా లేదు. ఇంకా వరలక్ష్మి వ్రతం వ్రత కథలో కూడా రాసిపెట్టి ఉంటుంది, అదే రోజు కాకపోయినా సరే ఏ శుక్రవారం చేసుకున్నా పర్వాలేదు అని చెప్పి. అయితే ఈరోజు నైవేద్యంగా నేను పాయసాన్ని చేసి పెట్టాను అమ్మవారికి. ఇంట్లో ధూపాన్ని వేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంటారు. సో రెగ్యులర్గా కాకపోయినా సరే ఇలా అప్పుడప్పుడు
పూజలు వచ్చినప్పుడైనా లేదా వ్రతాలు వచ్చినప్పుడైనా లేదా వీక్లీ వన్స్ అట్లీస్ట్ ఫ్రైడే రోజైనా ఇంటికి ధూపం వేసుకోండి, చాలా మంచిది. అలాగే ఇంట్లో ఉన్న తులసి కోటకు కూడా పూజ చేయాలి. నేను రెగ్యులర్గా తులసి కోటకు పూజ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ వాటర్ అయితే డైలీ పోస్తాను స్నానం చేశాక. కానీ శ్రావణ మాసం కార్తీక మాసంలో మాత్రం కంప్లీట్ 1 మంత్ మాత్రం మా ఇంట్లో దీపాలు వెలుగుతూనే ఉంటాయి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఇలా మార్నింగ్ 5:30కి లేచినప్పటి నుండి మొదలైన నా శ్రావణ శుక్రవారం ఇంటి క్లీనింగ్తో, ముగ్గులతో, ఇంకా తోరణాలతో, పూజ ఇంకా నైవేద్యాలతో కంప్లీట్ అయింది. ఎప్పుడూ మన కోసమనే కాకుండాను అప్పుడప్పుడు దేవుడి కోసం మన టైంలో ఒక్క 15 మినిట్స్ దేవుడికి కూడా ఇవ్వండి. ఎందుకంటే ఆయనే కదా మనకి అన్నీ తిరిగి ఇచ్చేది. మన ఇంట్లో మనకి ఎన్ని పనులున్నా సరే ఇలా అప్పుడప్పుడు మన కోసం, మన కుటుంబం కోసం, మనకు ఉన్న నమ్మకాల కోసం కొంత టైం అనేది కేటాయించడం చాలా మంచిది. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరెవరు ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి వారం పూజ చేసుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే అమ్మవారు అనుగ్రహం మన అందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యూట్యూబ్ నుంచి ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ వచ్చింది. నేను చెయ్యక యూట్యూబ్ని స్టార్ట్ చేశాను ఈ ఇయరే. అంతలోనే యూట్యూబ్ వాడు బాంబ్ అనేది పేల్చేశాడు. మరి నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవుతుందో లేదో నాకు తెలియదు. అవ్వాలని అందరూ కోరుకోండి ప్లీజ్. మరి నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే మీ అందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ శ్రావణ మాసంలో ఎవరైనా ముత్తైదు మీ ఇంటికి వస్తే ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసి తాంబూలం అయితే ఇవ్వండి. అట్లీస్ట్ పసుపు కుంకుమలైనా ఇవ్వండి. ఈరోజు నేను సింపుల్గా చేసుకున్నాను కాబట్టి మా అమ్మకే నేను ఈరోజు తాంబూలం ఇచ్చాను. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన మీ అందరికీ, మీ పేషెన్స్కి చాలా 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 థ్యాంక్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా, మీకు యూస్ఫుల్ అనిపిస్తుందంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి శ్రావణ మాసం పూజలు, వ్రతాలు, ఇంకా వాటి ప్రిపరేషన్స్, ఇంకా మీకు కావాల్సిన ఎన్నెన్నో మంచి వీడియోస్ నా నుండి వస్తూనే ఉంటాయి. ప్లీజ్ డూ సపోర్ట్. ముఖ్యంగా రాబోయే వరలక్ష్మి వ్రతం కోసం, అలాగే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ప్రిపరేషన్స్ వీడియోస్ రాబోతున్నాయి. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వెంటే ఉండండి. మీ ఇంట్లలో కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు, మెయిన్గా ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన మీ అందరికీ, చూడని వాళ్ళందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నా సబ్స్క్రైబర్స్ అయితే ఎంత మంచోలో నిజంగా. మీ అందరికీ నోట్లో ఈ స్వీట్. నిజంగా మీ అందరు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈరోజు నేను చేసుకున్న పూజలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది చేస్తాను. మళ్ళీ ఇంకొక చక్కటి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను త్వరలో. అప్పటి వరకు సెలవు. నమస్కారం. మీ స్నేహ చిన్ని ప్రపంచం. బాయ్ గాయ్స్.